అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బమిడిపల్లి నరసింహమూర్తి గారు రచించిన ఓ నాన్న కథ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ముకుందరావుకి 18 మైళ్ళ దూరంలో ఉండే ఓ షుగర్ ఫ్యాక్టరీలో పని. రోజు రాను పోను 36 మైళ్ళు సైకిల్ ప్రయాణం చేస్తున్నందుకు తల్లి తండ్రి బాధగా చూస్తున్నా, భార్య జాలి చూపిస్తున్నా ముకుందరావుకు ఆ ప్రయాణం చేయక తప్పదు. సొంత ఇల్లు ఉన్న ఊరు వదిలేసి షుగర్ ఫ్యాక్టరీకి దగ్గరగా మకం మార్చాలంటే అతనికొచ్చే జీతానికి ఆ జీవితానికి తూకం సరిపోదు. పక్షవాతం తండ్రి, చెవుడొచ్చిన తల్లి, పెళ్ళాం, 3 ఏళ్ల బాబిగాడు, అందరికీ సరిపడా ఇల్లు కావాలంటే 3 గదులైనా ఉండాలి. తన జీతం అంతా పోసినా ఇప్పుడున్న ఇల్లు లాంటి వాటా దొరకదు. పైగా సొంత ఊళ్ళో గనక అయిన వాళ్ళు, తెలుసున్న వాళ్ళు అవసరానికి సాయపడుతున్నారు, మాట సాయం చేస్తున్నారు. వాళ్ల మీద ఆర్థికంగా ఆధారపడట్లేదు గనక అందరూ మనవాళ్ళే అనుకుంటున్నారు, పిలిస్తే పలుకుతున్నారు. 36 మైళ్ల ప్రయాణం ముకుందరావుకి శ్రమ అనిపించిన కారణం కూడా అదే. తను పెందరాలే బయలుదేరినా ఎంత ఆలస్యంగా వచ్చినా వీధిలో అందరూ తన కుటుంబానికి కావలసిన వాళ్లే అన్న ధైర్యం ఉంది. రోజు పని నుండి రాగానే పెళ్ళాం వేడినీళ్లు పెట్టి స్నానం చేయమంటుంది. ఆ తర్వాత బాబిగాడు ముద్దు మాటలు చెప్తూ గోడ పట్టుకొని కాళ్ళు తొక్కుతాడు. సగం పైగా అలసట పటాపంచలైపోతుంది. అదీ కాక రాత్రి పడుకోబోయే ముందు భార్య జాలిగా ప్రేమగా కాళ్ళు నిమిరితే మర్నాటికి మళ్లీ శక్తి చేకూరుతుంది. మీరు బస్సులో వెళ్తే బావుండేది అందో రోజు భార్య. ఏ, నీకు కాళ్ళు పట్టడం కష్టంగా ఉందా అన్నాడు నవ్వుతూ ముకుందం. కన్నీళ్లు తిరిగి, చచ, మీరు శ్రమ పడుతున్నారనే నా బాధ అని ఏదో ఇంకా చెప్పబోయేంతలో అక్కున చేర్చుకొని, ఈ శ్రమంతా ఎవరికోసమో కాదు కదా, మనకోసమే కదా అంటూ ప్రేమ కురిపించాడు. ఆమె కళ్లల్లో పొంగిన వేణీళ్లు కన్నీళ్లయ్యాయి. ముకుంద ఉద్యోగం చెరుకు ఫ్యాక్టరీ దగ్గరే అయినా చెరుకు ఫ్యాక్టరీ ఉద్యోగి కాడు అతను. పానకం తీసేసిన చెరుకు పిప్పి తూకానికి కొనుక్కొని పేపర్ మిల్లికి అమ్ముకునే రద్దీ రామారావు ఇలాకాలో అతని పని. చెరుకు పిప్పిని కేజీల్లో తూపించడం, లారీల్లో వేయించడం, రవాణా చేయించడం, పేపర్ మిల్లికి అప్పచెప్పి సంతకాలు తీసుకోవటం వగైరా వగైరా పనుల్లో సూపర్వైజర్ కమ్ వర్కర్ కమ్ పోర్టర్. రసం పిండేసిన పిప్పితో వ్యాపారం చేసే రద్దీ రామారావు ఒక జీతానికి 3-4 చేసే పనిని పీల్చి పిండుకోవడంలో ఉద్దండు. జీతం 450 రూపాయలు. రాను పోను 36 మైళ్ళ సైకిల్ జర్నీ, 3-4 చేసే పని, చెరుకు పిప్పి బతుకు. ఒక్కోసారి ట్రాఫిక్ మరీ ఎక్కువగా ఉన్నప్పుడో, సైకిల్ పంక్చర్ అయినప్పుడో అనిపిస్తుంది పెళ్ళాం చెప్పినట్లు బస్సులో వెళ్తే బావున్నేమో అని. నెలకు 100 రూపాయలు అదనంగా భారం. పోనీ నడక ప్రారంభించి ఎక్కడైనా ఏ పుణ్యాత్ముడైనా లిఫ్ట్ అడుగుతూ అంచెలంచెలుగా గమ్యం చేరితే అది లాభం లేదు. స్కూటర్ మీద వెళ్లేవాళ్ళు లిఫ్ట్ అడిగిన వాళ్ళని చూసి నో అని కూడా చెప్పకుండా పాస్ అయిపోతుంటే అడిగినవాడు ఎంత బిక్కచచ్చిపోతుంటాడో ముకుందం కల్లారా చూస్తుంటాడు. ముకుందం అలాంటి వాళ్లకి అడిగి మరి లిఫ్ట్ ఇచ్చేవాడు. ఎదురుగాలి అయినా వెనకదారి అయినా వెనకాల ఎక్కించుకొని వెళ్లేవాడు. ఇంతవరకు ముకుందరావుని విహంగ వీక్షణం చేశాం. నిజానికి ముకుందరావు కథ ఇప్పుడు మొదలవుతుంది. ముకుందరావు పక్కింట్లో ఆ మధ్య పశువుల ఆసుపత్రి డాక్టర్ గారు వచ్చారు. వాళ్ళకి 3 ఏళ్ల కొడుకున్నాడు. వచ్చిన 2 వారాల్లో ఆ కుర్రాడి పుట్టినరోజు పండుగ జరిగింది. పండుగలాగే చేశారు. వీధిలో పిల్లలందరినీ పిలిచి చాక్లెట్లు పంచిపెట్టారు. డాక్టర్ గారు కొడుక్కి కొత్త బట్టలతో పాటు 3 చక్రాల బుజ్జి సైకిల్ కొనిచ్చారు. ఆ రోజు నుంచి ఆ సైకిల్ మీద డాక్టర్ గారు అబ్బాయి వీధంతా ఊరేగుతుంటే పిల్లలు ఆ సైకిల్ ముట్టుకొని పులకిస్తూ, తోస్తూ, కూడా వస్తూ, వెనకాల ఎక్కించుకుంటే మురిసిపోతూ, కాసేపు ముందు సీటు మీద కూర్చుని బెల్లు వాయించాలని సరదా పడుతూ కోలాహలంగా గడిపేవారు. కాని ఇంటికెళ్ళాక తనకే 3 చక్రాల సైకిల్ కావాలని పేచీ మొదలు పెట్టేవారు. ముకుందరావు కొడుకు పుట్టినరోజు వస్తోంది. కొడుకు పెడుతున్న పేచీకి, పడుతున్న ముచ్చటికి తండ్రి మాట ఇచ్చేశాడు. వచ్చే నెల 8వ తారీఖు నీ పుట్టినరోజుకి 3 చక్రాల సైకిల్ కొంటాను అని. ఆ వరం వినగానే బాబిగాడికి బ్రహ్మానందం అయింది. తండ్రిని ముద్దు పెట్టుకున్నాడు. అది ముద్దు కాదు, ప్రామిస్ చేసినందుకు సాక్ష్యపు సంతకం అనుకున్నాడు ముకుందరావు. ఇంకొన్ని రోజులుంది నా పుట్టినరోజు అని రోజు అమ్మని అడుగుతూ అంకెలు లెక్కలు నేర్చుకుంటున్నాడు. అప్పుడు ఆదా చేసి దాచిన డబ్బులతో పిల్లాడికి కొత్త బట్టలు కొంది తల్లి. చాక్లెట్స్ కోసం ఓ 10 రూపాయలు దాచిపెట్టింది. ముకుందరావు బాబిగాడు ముద్దు పెట్టుకున్నప్పటి నుంచి డబ్బు కోసం తిప్పలు పడుతున్నాడు. అప్పిచ్చేవాళ్లు కనిపించలేదు.
కనిపించిన వాణ్ణి అడగలేదు. నాన్నకి జబ్బు చేసినప్పుడు, ఇంటి పైపెంకులు వేయించాల్సి వచ్చినప్పుడు, భార్యకి అబార్షన్ జరిగినప్పుడు 5-6 వందల పైనే తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేశాడు. బాకీ అలానే ఉంది. తెలిసిన వాళ్ళు ఇస్తారా? కానీ బాబుగాడికి సైకిల్ కొని తీరాలి. ఎలా? రామారావు గారిని జీతం అడ్వాన్స్ అడిగాడు. జీతానికే రేపు మాపు అనే మనిషి అడ్వాన్స్ ఇస్తాడా? తెలిసుండి అడిగి లేదనిపించుకున్నాడు. ఆ రోజు వస్తూ వస్తూ చిన్న సైకిల్ అమ్మే దుకాణం దగ్గర ఆగి ఖరీదు వాకపు చేశాడు. 175 రూపాయలట. తన దగ్గర ఉన్న డబ్బు లెక్క చూసుకున్నాడు. 22 రూపాయలుంది. అంటే కనీసం 150 రూపాయలు కావాలి. చెరుకు పిప్పి పట్టుకెళ్లి అతన్ని, లారీ డ్రైవర్ని, క్లీనర్ని అడిగాడు. వాళ్ళు గొళ్ళును నవ్వి, మాతో పరాస్కాలేంటి సామి అన్నారు. వాళ్ల దృష్టిలో తన సూపర్వైజర్. అప్పు అడగకూడదు. తను కూడా నవ్వు నటిస్తూ అడుక్కోవడానికి కూడా పనికిరాను అనుకున్నాడు. ముకుందానికి ఆ రోజు 6వ తారీఖని గుర్తుంది. రేపు లేదు, ఎల్లుండే బాబిగాడి పుట్టినరోజు. పశువుల డాక్టర్ని, వాళ్ళ కొడుకుని తిట్టుకున్నాడు. ఎవరో లిఫ్ట్ అడిగారు. సైకిల్ ఆపి ఎక్కించుకున్నాడు. ఎక్కినతను బక్క పలచగా ఉన్నాడు కాబట్టి సైకిల్ జోరుగా పోతోంది. వాణ్ణో 2 తన్ని వాడి జోబుల డబ్బులు లాక్కొని ఉడాయిస్తే రేపు బుజ్జిగాడి సైకిల్ కొనేయచ్చు. తనకొచ్చిన పాడు ఆలోచనకి ముకుందానికి ముచ్చెమటలు పోశాయి. తేరుకునేలోగానే అతను థ్యాంక్స్ చెప్పి దిగిపోయాడు. ముకుందం చెమట్ల మీద ఎదురుగాలి చల్లగా ప్రశాంతంగా తగిలింది. హాయిగా ఇంటికెళ్లిపోయాడు. పెళ్ళాం కొడుకు 8వ తారీఖు గుర్తు చేశారు. కొత్త సైకిల్ వస్తుందన్న ఆనందంలో ఆ రాత్రి బాబిగాడు తండ్రి కాళ్ల మీద బాలకృష్ణుడిలా తాండవం చేశాడు. మర్నాడు పొద్దున బయలుదేరుతున్న ముకుందరావు కొడుకు బుగ్గగిల్లి ముద్దు పెట్టుకొని, రేపు అబ్బాయి గారికి కొత్త సైకిల్ కావాలి అంతే కదా అనుకుంటూ బయలుదేరాడు. 3 చక్రాల బుజ్జి సైకిల్తో సాయంత్రం ముకుందరావు ఇంటికొచ్చాడు. పిల్లాడికి బ్రహ్మానందం. రేపు తలంటోసుకొని కొత్త బట్టలు కట్టుకొని పూజ చేసి సైకిల్ ఎక్కాలనే అమ్మ చెప్పిన మాటకి కట్టుబడి నిశ్చలంగా నిద్రపోయాడు బావిగాడు. ఆ రాత్రి భార్య, మీ సైకిల్ అమ్మేసి వాడికి సైకిల్ కొన్నారా? రేపట్నుంచి మీకెంత కష్టం చెప్పండి అంది. ముకుందరావుకి తన కష్టం తెలుసు. కాని నవ్వేస్తూ, బస్సులో అయితే ఇంకో గంట లేటుగా బయలుదేరచ్చు, గంట ముందే నీ ముందు వాలిపోవచ్చు అన్నాడు భార్యని దగ్గరికి లాక్కుంటూ. భార్య కన్నీళ్లు, ఆనంద బాష్పాలు కాదు. మర్నాడు బాబిగాడు తలంటోసుకొని కొత్త బట్టలు కట్టుకొని సైకిల్కి పూజ చేసి ఆనందంగా తిరుగుతుంటే మురిసిపోతున్న ముకుందరావు, ఒరేయ్, నీ సైకిల్ మీద నన్ను మా ఆఫీస్కి దింపుతావరా అని అడిగాడు. అమ్మో, నా సైకిల్ ఎవరిని ఎక్కనివ్వను, దూరం దూరం అని బెల్లు వాయించాడు బాబిగాడు. ఇప్పుడు తల్లి తండ్రి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అవి ఖచ్చితంగా ఆనంద బాష్పాలే. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.